హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను ఈరోజు స్నాక్స్ ఐటమ్ చేస్తున్నాను. క్రిస్పీ సేవ్ను మిక్చర్. అంటే ఫస్ట్ నేను సేవే వేద్దాం అనుకున్నా, కానీ సేవ్ ఒక్కటేం బాగుంటుంది, కారా కూడా అందులో కలుపుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి స్టార్ట్ చేసిన. నేను ఎందుకు ఆ శనగపిండి ప్యాకెట్ చూపిస్తున్నానంటే, మీకు బయట లూజ్గా తీసుకునే పిండిలో బియ్యపిండి క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్యాకెట్లో అయితే స్మూత్గా అనేది ఉంటుంది. నేను దాన్ని యూజ్ చేస్తున్నా అని చెప్పేసి మీకు చూపిస్తున్నా. నేను ఏది యూజ్ చేయలేదు. శనగపిండిలో కొంచెం సాల్ట్, మన టేస్ట్కి తగ్గట్టు, అందులోనే సోడా, అంతే. నా వీడియోస్ ఎవరు చూడట్లేదు అనుకుంటున్నా, కానీ నా వీడియో చూసి నాకు పర్సనల్గా మెసేజ్ ఇస్తుంది, అన్నీ ట్రై చేయు, బాగుంటున్నాయి నీ వీడియోస్ అని చెప్పేసి అంటున్నారు. అసలు నాకు ఫస్ట్ చెప్పాలంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటేనే భయమైంది. నాకు ఫుల్ వీడియో పెట్టాలంటే అసలు ఫస్ట్ షార్ట్ రీల్తోనే పెట్టుకుంటూ వచ్చిన. ఒక 2-3 months వరకు అనుకుంటా. 2-3 months వరకు షార్ట్ వీడియోనే పెట్టుకుంటూ వచ్చిన నేను. తర్వాత లాంగ్ వీడియో అసలు నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయా రావా అన్నట్టే ఆలోచనతోనే ఉన్నా నేను. సరేలే ఒకసారి ట్రై చేద్దాం, మా వాళ్ళు అంటున్నారు కదా ఫుల్ వీడియో పెట్టి ఒక్కసారి ట్రై అయ్యి రాకపోతుందా అనేసి అంటేనే సరేలే ట్రై చేద్దాము అన్న ట్రై చేసిన. ఫస్ట్ వీడియో బతుకమ్మ, పెద్ద బతుకమ్మ రోజు ఆ వీడియో వ్లాగ్ అనేది నేను పోస్ట్ చేసిన. అట్లా నేను ఫుల్ వీడియోలు పోస్ట్ చేయడం స్టార్ట్ చేసిన. పిండి అనేది మనకు అతుక్కోకుండా ఉంటుంది, ఈజీగా మురుకుల గొట్టంలోనే కొంచెం మరీ గట్టి కాదు, మరీ లూజ్ కాకుండా నార్మల్ క్వాంటిటీలోనే మనం ఆ పిండిని మంచిగా మెదుక్కొని పెట్టుకోవాలి. అది తీసుకొని మురుకుల గొట్టంలో వేసి ప్రెస్ చేయడమే. నేను అనుకున్నా నాకు కూడా బాగానే వంటలు చేయొచ్చులే అనేసి అనుకున్నా. సేవును బొంది మంచిగా వచ్చింది కదా, అందుకోసం. బాగాసేపు ఉంచొద్దు దీన్ని, కొద్దిసేపే తీసేసేయాలి అంతే మనం. తొందరగా అయిపోతుంది, బాగా మాడితే కూడా బాగుంటుంది కదా. తీసేద్దాం అంతే, రెడీ. నెక్స్ట్ కూడా వేసేస్తాం. తొందరగా ఫ్లిప్ చేసి చేయాలి, బాగా ఎర్రగా కాగలద్దు, టేస్ట్ అనేది ఉండదు మనం. అయితే నేను కారా చేయ అనుకున్నా కదా, ఈ సేవ్ చూసినాక ఎందుకు కార బూందీ కొడితే బాగుంటుంది కదా అనిపించి బూందీ స్టార్ట్ చేసిన. నేను పల్లీలు వేయించడం మర్చిపోయినా, అసలు షూట్ చేయడం మర్చిపోయినా. అసలు నేను తర్వాత అనిపించింది, అరే షూట్ చేస్తే అయిపోతుండే కదా అన్నట్టు అనిపించింది నాకు. సేవ్ రెడీ కదా. నెక్స్ట్ సేవ్ చేసిన మిగిలిన పిండి ఉంటుంది కదా, అందులో మళ్ళీ నేను శనగపిండి యాడ్ చేసుకొని బూందీ కుట్టడానికి అని చేసిన. అందుకే కొంచెం ఇట్లా ముద్దలుగా ఉంది, దానిలో కొంచెం వాటర్ పోసి చేసిన నేను. మళ్ళీ
నాకు బూందీ కొట్టే జల్లడ ఉంది కానీ అసలు నేను అనుకోలే కదా బూందీ కొడదామని. చలో స్టడీ చేద్దాం ఒకసారి అయితే, మరి వస్తుందా రాకపోవడం, అంత పెద్దది ఎందుకు, చిన్న క్వాంటిటీయే కదా అనేసి స్పూన్తోని జల్లిగంటతోని ట్రై చేసిన. కానీ బాగానే వచ్చింది, పర్లేదు చేయొచ్చులే అన్నట్టు అనిపించింది. సైడ్ నుంచి అట్లా పోయింది అన్నట్టు, అయినా బాగానే ఉంది. మనం సేవ్ చేసేటప్పుడు తొందరనే తీసేయాలి. మనం దాంతో పోసినాక బాగా కాలద్దు, బాగా కాలినా కూడా మళ్ళీ క్రిస్పీ అయిపోతుంది. సేవ్ అనేది తక్కువ కాలితే స్మూత్గా ఉంటుంది అన్నట్టు. బూందీ ఏమన్నా ఇష్టం, స్మూత్గా కావాలంటే స్మూత్, కొంచెం మంచిగా క్రిస్పీగా కావాలి అని అంటే కొంచెంసేపు ఉంచుకోవచ్చు. సేవ్ని క్రష్ చేసుకోవాలి. క్రష్ చేసుకున్నప్పుడు కల్యమాకు కూడా మొత్తం క్రష్ అయిపోతుంది, అలానే ఉండదు. అది ఎందుకంటే మనం ఆయిల్లో వేయించినాం కాబట్టి అది కూడా క్రష్ అయిపోతుంది. అందులోనే బూందీ వేసుకొని, బూందీ మీకు సాల్ట్ కొంచెం కావాలంటే సాల్ట్ వేసుకొని, కారం వేసుకొని అనుకొని తినడమే. కానీ ఎంత బాగుంది తెలుసా అసలు. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వేరే వీడియోతో మీ ముందుకు వస్తా. అంతలోపు ఓకే, మరి ఉంటా, బాయ్.